బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను ప్రాసలో భాగంగానే అలా మాట్లాడారని ఆదినారాయణ రెడ్డి అన్నారు. తాను కులం గురించి మాట్లాడలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలి. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థమేంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉండాము. ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన తిరుపతిది. ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పై చేయనారు. అంటే తప్పు చేసి కూడా పై చేయి దొరికినారు దొంగలు. ఇంకా దాంట్లో లడ్డు జంతు కొవ్వు లేదంటే ఇలా కొవ్వు ఎక్కువ ఉంది. ఆ జంతు కొవ్వు కంటే వైఎస్ఆర్లో కొవ్వు ఎక్కువ ఉంది. ఆ ముందు ఆ కొవ్వు కరగదీయాల. ఆ కరగదీస్తే తప్ప మన కూటమి బాగుపడదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అంతకంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. క్వాంటమ్ వ్యాలీ ఓపెన్ చేసినారు. అక్కడ కాగ్నిజెంట్ ఓపెన్ అయింది, గూగుల్ వచ్చింది. దీనికి కారణం బీజేపీ పార్టీ. నేను బాగా ప్రాస మాట్లాడే వ్యక్తిని. నేను లెక్చర్గా పనిచేసిన. ఆ ప్రాసలో భాగంగా ఈ రాష్ట్రంలో కమ్మతనము ప్రస్ఫుటంగా ఉంది అంటే సున్నిత భావము బాగా ప్రభుత్వం యొక్క పాలన బాగుంది. దాంట్లో సున్నితం కూడా ఉందనే ఉద్దేశం. కొందరు చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా కూడా మాదే రాజ్యం అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. గతంలో కూడా ఇదే వాసన ఉండేది. ఆ వాసన పోవాలా, అతనికి చెక్కుపడాలా. ఏ తప్పు చేసినా కూడా నాదే పై చేయనే వ్యక్తిని కొవ్వు తీయాలని కూడా మాట్లాడినా. ఆ పాయింట్ ఎవరు రైజ్ చేయరు. కులాలు మతాలు మధ్యలో వచ్చినట్టు కాదు. మీరు కావాలంటే చరిత్రగా చదవండి. వివరణ ఏం కొడతారు? నేను 4వసారి ఏమి జరిగింది అని జనరల్ ప్రస్తావన వస్తుంది తప్ప వివరణలు సవరణలు విశ్లేషణలు ఏముండవు. పిచ్చాపడిగా జరుగుతుంటుంది ఏమి జరుగుతుందని. దానికి ఏదేదో రంగులు పూస్తే ఇలాంటి క్వశ్చన్లకు ఇదే సమాధానం. ఇక్కడ కులాలు ఉండకూడదు. బాగా కమ్మటి రాజ్యం అంటే సమర్థవంతమైన టేస్ట్గా ఉండాలనేది నా ఉద్దేశం.